అంటే 57 ఏంటి చిన్న అక్కడ పెట్టేసుకోండి మైక్. ఇప్పుడు మా బ్రదర్ పోయిన బాధ నాకు చాలా ఉంటుంది. నాకు నా బ్రదర్ రిలేషన్షిప్ సంగతి చాలా మంది తెలియదు. వాళ్ళు ఇష్టం వచ్చినట్లు సోషల్ మీడియాలో అట్లు వీడియో వాళ్ళు ఎవరికల్లా రియాక్ట్ అయ్యారు. అది ఇంకా బాధగా ఉంటుంది. ఒక్కసారి నేను మీ అందరినీ రిక్వెస్ట్ చేసేది ఒకటే, దయచేసి ఒక్కసారి తెలుసుకొని ఇలాంటి సిచ్యువేషన్ ఇలాంటి అయినా జరిగితే తెలుసుకొని మరి రియాక్ట్ అవ్వండి ప్లీజ్. ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళు మాట్లాడేసి, ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళు పోస్టింగ్ పెట్టేసి, ఎవరు ఇష్టం వచ్చిన హిట్లు రావడానికి ఆ యూట్యూబ్లో ఎవరికి ఇష్టం వచ్చిన వాళ్ళు పెట్టేసి రాంగ్, అది తప్పది. వాళ్ళు ఎంత బాధపడతారు. ఇంక ఇప్పుడు అక్కడ రాలేకపోయామంటే ఎందుకు రాలేకపోయామని రీజన్ ఆల్రెడీ చెప్పాను. కేవలం చూడలేక నేను కానీ మా మదర్ కానీ ఫాదర్ కానీ విషయం తెలిసిన వెంటనే వాళ్ళ రియాక్షన్ కానీ వాళ్ళు ఎలా కొలాప్స్ అయ్యారో మీ ఎవరికి తెలియదు. సో దయచేసి ఒక్కసారి ఆలోచించి రియాక్ట్ అవ్వండి. నా హంబల్ రిక్వెస్ట్ మీ అందరికీ. ఎందుకంటే మా బ్రదర్కి నాకు రిలేషన్ సంగతి మీ ఎవరికైనా తెలియదు, ఎవరికి తెలియదు. పైగా 2 సార్లు చెప్పడం జరిగింది. మేము ఎలా ఉంటామో, మీ బ్రదర్స్ ఎలా ఉంటామో, మేము అందరూ ఎలా ఉంటామో, ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఉంటామో అందరికీ తెలిసిన విషయం ఇది. అయినా సరే ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళు కొంతమంది, అందరినీ అనట్లేదు, కొంతమంది, అది పద్ధతి కాదు. ప్లీజ్ ఇక్కడి నుంచి అలా చేయకండి దయచేసి. అగైన్ ఇట్స్ మై హంబల్ రిక్వెస్ట్. ఇప్పుడు ఎవరు ఇప్పుడు మా చిన్నాన్ని జూనియర్ ఆర్టిస్ట్ని చేశారు. ఆయన చిన్నాన్న, మా ఫాదరు, ఆయన 80+ ఆయన న్యూస్ తెలిసిన వెంటనే ఆయన అసలు ఎలా అయిపోయారో నాకు తెలుస్తుంది. సో ఒకసారి తెలుసుకొని ప్లీజ్ ఒకసారి తెలుసుకొని చెప్పండి. రవి గారు, అంటే మీరు అభ్యంతరం అంటే పర్టికులర్గా అంటే మీడియా రాసిన వాటిలో అబద్ధాలు అనుకుంటారా, లేకపోతే రాయటాన్ని మీరు అభ్యంతరం? ఎందుకంటే కాదండి, మీడియాలో అందరూ కాదండి, కొంతమందిని అంటున్నాను నేను. రవి గారు, ఆ రోజు మూర్తిరాజు గారు వచ్చారు, కానీ ఎట్ ద సేమ్ టైం ఒక బయట వ్యక్తి తోటి మీరు రెమ్యూనరేషన్ ఇచ్చి అక్కడ అదే రాంగ్. అలాంటి అదేనండి నా ప్రాబ్లం. అది రాంగ్ లేదు, టోటలీ రాంగ్ అండి. అది అలా జరిపించాల్సిన కర్మే నాకేంటండి. లేదు, రాంగ్, అది టోటలీ రాంగ్ న్యూస్ అండి. అదే చెప్తున్నాను నేను. అందుకనే ఒకసారి తెలుసుకొని రాంగ్, అది టోటలీ రాంగ్, ఫాల్స్ న్యూస్, అది టోటలీ రాంగ్. అదే అంటున్నాను. అలాంటి విని అలాంటి చదివి ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి ఒకసారి. అదే చెప్తున్నాను మీకు. రవి గారు, యాక్సిడెంట్ అయినప్పుడు తర్వాత కనీసం శవాన్ని ఇంటికి తీసుకెళ్లే పరిస్థితి కూడా అంటే అది ఇందాక చెప్పానండి, కేవలం చూడలేక ఎలా మాకేంటంటే ఆ లాస్ట్ ఇమేజ్ అలా ఉండిపోవాలని. మీకు అర్థమవుతుందండి? ఆ లాస్ట్ ఇమేజ్ ఎలా ఉందో అదే మైండ్లో ఉండాలని. మా మదర్ కానీ అందుకే మా బ్రదర్కి మా చిన్నానికి అప్పు చెప్పాను. అందుకే వాళ్ళని పంపించాను. వీళ్ళు చూసుకోవడం నేను సరిపోయాను. అది చెప్తాను. తెలవలేదండి, నెక్స్ట్ డే షూటింగ్. ఇప్పుడు ఒక 25 మంది ఆర్టిస్టులు కాంబినేషన్ ఉంటుంది. మళ్ళీ ఆ కాంబినేషన్ పట్టుకోవాలంటే ఎన్ని ఇబ్బందులు ఉంటాయో డెఫినెట్గా మీకు కూడా ఎంతో కొంత ఐడియా ఉంటుంది దాని గురించి. అందుకే చేయాల్సి వచ్చింది. మీరు ఆర్టిస్టులతో నవ్వుతూ సెల్ఫీ దిగిన ఫోటోలు రాంగ్ అండి. అసలు హరితేజ అనే యాక్ట్రెస్ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసేది కూడా మీడియా అంటే నవ్వుతూ అంటే కాదు. అక్కడ వచ్చేసరికి అంటే మీరు మీడియా రాసిన వార్తల్ని ఖండించకుండా మీడియా వ్యవహారాన్ని తప్పుపడితే అది వేరు. కానీ మీరు ఏమంటున్నారంటే రాసినటువంటి మీడియాని చాలా పత్రికలు రాశాయి, వాస్తవాన్ని రిపోర్ట్ చేస్తే కూడా దాన్ని మీరు తప్పుపడతారు. ఎందుకంటే అక్కడికి ఒక వ్యక్తి వచ్చాడు, ప్రసాద్ అనే మీ ఇంట్లో పనిచేసే ఒక పూజారి, అతను మాట్లాడాడు, అతనికి రెమ్యూనరేషన్ ఇచ్చాడు, ఆ విషయాలన్నీ కూడా పత్రికల్లో వచ్చాయి. పత్రికల్ని తప్పుపట్టడం అనేది తప్పు కదా? పత్రికలు తప్పట్లేదండి. నేను మీకు ఆల్రెడీ క్లియర్గా చెప్పాను. మీకు నేను పత్రికలు తప్పట్లేదు. ఇక్కడ ముందు తెలుసుకోండి. ఒక యూట్యూబ్లో కొన్ని హిట్స్ చూశాను, మొత్తం చూడలేదు, 1-2 నాకు చెప్పారు. అది కూడా నేను చూడటం ఇష్టం లేక నాకు. అంటే మీరు చేసేటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో రాసినటువంటి
మీడియా మీద అందరి మీద మీరు ఒక పత్రిక ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో మీరు ఏ మీడియాని తప్పుపట్టారో మీడియా ఈజ్ రెడీ విత్ ద ప్రూఫ్స్. అంటే ఆ రోజు జరిగినటువంటి విషయాల మీద అదే అంటున్నానండి, వస్తాను మళ్ళీ ఇప్పుడు follow up చేసిన మాట వాస్తవం కదా. మీ మదర్ ఆ రోజు జరిగినటువంటి అంత్యక్రియలు కానీ వాటన్నిటిని కానీ ఒక 5-6 సార్లు కాల్ చేసి మీ మదర్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫాలో అప్ చేసిన విషయాన్ని కూడా మీడియా ప్రస్తావించింది. దాన్ని కూడా మీరు తప్పుపడుతున్నారు. మీ బ్రదర్ అంత్యక్రియలకు వెళ్ళటం లేదా అనేది మీ వ్యక్తిగతమైన విషయం, కానీ మీడియా రాసినటువంటి విషయాల మీద మీడియాని మీరు బ్లేమ్ చేస్తూ ఉండటం అనేది ఎంతవరకు కరెక్ట్ అని కాదండి. నేను చెప్పేది రాంగ్ న్యూస్లు ఒక్కసారి ఆలోచించి వేయాలి, అంత దారుణంగా ఉండకూడదు అనేది నా పాయింట్ అండి. అసలు మీరు థ్యాంక్ యూ వెరీ మచ్.